Hello all, welcome to our channel Sandeep Talks. In this video, we are going to see the Unit 3 of Organizational Behavior. So let's see the topics in the Unit 3. Okay, so here the topics are Dynamics of OB1. Here OB refers to the Organizational Behavior. Okay, then next topic is Communication Types and Interactive Communication in Organizations, Barriers to Communication and Strategies to improve the flow of communication. Okay, here it is not follow flow and decision making, participate to decision making techniques, creativity and group decision making. And the next topic is dynamics of organizational behavior 2. They are stress and conflict, meaning and types of stress, meaning and types of conflict, and effect of stress and intra individual conflict. Next, strategies to cope up with stress and conflict. Okay, so before starting the topics of unit 3, మనకు సింపుల్ లేఅవుట్ తెలుసుకోండి, లైక్ ఓవర్వ్యూ తెలుసుకోండి అబౌట్ ద ఆర్గనైజేషన్ బిహేవియర్. ఇఫ్ యూ ఆర్ మిస్డ్ ద ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్, దే ఆర్ ఇన్ అవర్ ప్లేలిస్ట్. గో చెక్అవుట్ ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్. ఓకే, సో నార్మల్గా ఈ సబ్జెక్ట్ దేని గురించి అని అంటే ఒక ఆర్గనైజేషన్ గురించి. ఓకే, ఆ ఆర్గనైజేషన్ లైక్ కంపెనీ, దాంట్లో ఎంప్లాయీస్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది. సో ఏ కైండ్ ఆఫ్ బిహేవియర్ని మెయింటైన్ చేస్తే ఒక ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా వారి యొక్క బిజినెస్ కావచ్చు, వాళ్ళ యొక్క వర్క్ని లీడ్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, లైక్ స్ట్రాటజీస్ కావచ్చు, ఉమెన్ బిహేవియర్ కావచ్చు, ఎంప్లాయీస్ బిహేవియర్ కావచ్చు, అండ్ డెసిషన్ మేకింగ్ కావచ్చు. సో these all comes under the organizational behavior. So this behavior belongs to the employees and team members and whatever who are working in an organization. Okay, so before that, if you are new to our channel, please do subscribe. Our target is 10k subscribers and please make it. Okay, let's see the topic wise explanation. So first topic is dynamics of OB1. Here OB is nothing but organizational behavior. Okay, there are two parts in the dynamics of OB, like OB1 and OB2. Okay, so here the dynamics of OB1 refers to the foundational principles that shape how individuals and groups interact within organizations. So then దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే, లైక్ ఇండివిజువల్స్ కావచ్చు, ఒక గ్రూప్లో కావచ్చు, టీమ్ మెంబర్స్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ బిహేవియర్తో ఉండాలి అనే దాని గురించి చెప్తుంది. ఇంకా దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ అండర్స్టాండింగ్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ అ వర్క్ ప్లేస్. ఇది దీని మీద ఫోకస్ చేస్తుంది అని అంటే, జస్ట్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ బిహేవియర్. ఓకే, ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్ కావచ్చు, లైక్ వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ యాటిట్యూడ్, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తున్నారు, అండ్ టీమ్ మెంబర్స్తో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నారు. ఓకే, దిస్ ఆల్ బిలాంగ్స్ టు ద హ్యూమన్ బిహేవియర్, అండ్ దిస్ డైనమిక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఫోకసెస్ ఆన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. ఓకే, ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ప్రొడక్టివిటీ, జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఓవరాల్ ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్. సో ఇది దేన్ని ఇంక్రీజ్ చేస్తుంది, లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అంటే వాళ్ళ ప్రొడక్టివిటీ, ఒక ఆర్గనైజేషన్ యొక్క ప్రొడక్టివిటీ కావచ్చు, అండ్ ఎంప్లాయీస్ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, అండ్ ఓవరాల్ ఆర్గనైజేషన్ యొక్క సక్సెస్ కావచ్చు. ఓకే, సో దే ఆర్ సమ్ కీ పాయింట్స్ ఆఫ్ డైనమిక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ 1. దే ఆర్ personality and attitudes. So here how personal traits and attitudes impact work performance. సో ఇక్కడ పర్సనల్ అండ్ యాటిట్యూడ్స్ అని అంటే, లైక్ మనము ఒక వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తున్నప్పుడు మన యాటిట్యూడ్ అండ్ మన పర్సనాలిటీ ఏ విధంగా ఉండాలి, అండ్ అది మన వర్క్ పర్ఫార్మెన్స్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్స్. ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న, పాజిటివ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు మన వర్క్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. ఓకే, and perception and decision making. So here it affects how individuals interpret information and make choices. సో ఇక్కడ పర్సెప్షన్ అండ్ డెసిషన్ మేకింగ్ అని అంటే వాళ్ళు ఎంత అసర్టివ్నెస్గా ఉంటారు, అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తారు, సో ఏ కైండ్ ఆఫ్ డెసిషన్స్ని తీసుకుంటారు. ఓకే, సో దర్ ఇస్ నథింగ్ బట్ పర్సెప్షన్ అండ్ డెసిషన్ మేకింగ్. అండ్ హియర్ గ్రూప్ ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్. సో ఇట్ ఇంక్లూడ్స్ స్టేజెస్ లైక్ ఫార్మింగ్, స్టార్మింగ్, నార్మింగ్, పర్ఫార్మింగ్ అండ్ అడ్జర్నింగ్. సో ఇక్కడ గ్రూప్ ఫార్మేషన్ అని అంటే, లైక్ ఒక టీం అనేది టీం మెంబర్స్తోనే అలా గ్రూప్ ఫామ్ చేసుకుంటున్నారు. ఓకే, సో వాళ్ళకి అలకేట్ చేసిన ప్రాజెక్ట్ కావచ్చు, వర్క్ని కావచ్చు, ఎంత ప్రాసెస్లో చేస్తున్నారు, సో ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్ని చూస్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఫార్మేషన్. అండ్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ కంప్లీటింగ్ ద వర్క్ ఆర్ ప్రాజెక్ట్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్. Team roles and communication. It tells how roles influence collaboration and how communication enhances teamwork. సో ఇక్కడ టీమ్ రోల్స్ అని అంటే, సో ప్రతి టీంకి, ప్రతి ఇండివిజువల్ టీంకి ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ని అసైన్ చేస్తూ ఉంటారు, రైట్. సో వాళ్ళు వాళ్ళ టీం వర్క్ని ఎలా చేస్తున్నారు, కలెక్టివ్గా చేస్తున్నారా, ఇండివిజువల్గా చేస్తున్నారా, సో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా,
ఎప్పుడు తెలుస్తుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో అక్కడ కమ్యూనికేషన్ ఉంది అని అంటే లైక్ గుడ్ కమ్యూనికేషన్ ఉంది టీమ్ మెంబర్స్ మధ్యలో అని అంటే ఇట్ ఈస్ గుడ్. సో వాళ్ళ వర్క్ అనేది కూడా ఎఫెక్టివ్గా జరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ అండ్ నెగోషియేషన్. So it is about managing workplace conflicts and it helps in managing the teams and employees. సో ఇది ఎందుకు లైక్ కాన్ఫ్లిక్ట్స్ అంటే టీమ్స్లో ప్రాబ్లమ్స్ కావచ్చు. సో యూజువల్గా మనకు వర్క్ ప్లేస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, లైక్ గొడవలు కావచ్చు, టీమ్ మెంబర్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు. కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే ఇక్కడ గొడవలు అని. ఓకే, అవి ఏ రేంజ్లోనైనా లైక్ స్మాల్ అయినా కావచ్చు, పెద్దవైనా కావచ్చు. ఓకే, సో వాటిని మనం ఎలా మేనేజ్ చేసుకుంటాము అండ్ ఎలా నెగోషియేట్ జరుగుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫ్లిక్ట్ అండ్ నెగోషియేషన్. ఓకే, the next is leadership. Here it gives leadership qualities so that they can lead employees in an effective way. సో లీడర్షిప్ అని అంటే ఒక టీమ్ని మనము సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి, పర్ఫెక్ట్గా లీడ్ చేయడానికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా అవసరం. సో దట్ హెల్ప్స్ ఇన్ టు లీడ్ ఎంప్లాయీస్ ఇన్ ఎఫెక్టివ్ వే. నెక్స్ట్ ఈజ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్. సో ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ అని అంటే లైక్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతున్నారు వాళ్ళ వర్క్తో, లైక్ వర్క్ అవర్స్ కావచ్చు, వాళ్ళ శాలరీ కావచ్చు, వాళ్ళ రికగ్నిషన్ కావచ్చు. ఓకే, దీస్ ఆల్ కమ్స్ అండర్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ ఆల్సో. సో ఇక్కడ ఎంప్లాయీస్ని కరెక్ట్ వేలో చూసుకుంటే వాళ్ళ కరెక్ట్ శాలరీ, లైక్ వాళ్ళ వర్క్కి సంబంధించిన శాలరీ, ఓకే, హానెస్ట్గా ఇస్తే దే విల్ హ్యావ్ ద జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇంక్లూడ్స్ ద ఎంప్లాయీ మేనేజ్మెంట్. సో దీని యొక్క అడ్వాంటేజ్ చూద్దాము. లైక్ ఆర్గనైజేషన్ బిహేవియర్ యొక్క it enhances employee productivity and job satisfaction, it improves leadership and management effectiveness, it encourages teamwork and collaboration. So as I said ఇక్కడ ఏంటి లైక్ ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ అని అంటే టీమ్ వర్క్ అనేది చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది అండ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఉంటుంది వాళ్ళకి, అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అండ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది అండ్ టీమ్ వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది అండ్ ఇట్ ఎంకరేజెస్ ద టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద డైనమిక్స్ ఆఫ్ OB1 అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కమ్యూనికేషన్ టైప్స్. సో కమ్యూనికేషన్లో మనకు కొన్ని టైప్స్ ఉంటాయి అండ్ కమ్యూనికేషన్ అనేది టీంలో ఒక ఆర్గనైజేషన్లో ఏ కైండ్ ఆఫ్ రోల్ని ప్లే చేస్తుంది. సో దాని వల్ల యూజెస్ ఏంటిది అండ్ దట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏంటి అనేది కమ్యూనికేషన్ టైప్స్. లెట్స్ సీ దట్. సో హియర్ కమ్యూనికేషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఆర్గనైజేషన్ బిహేవియర్, ఇన్ఫ్లుయెన్సింగ్ డెసిషన్ మేకింగ్, టీమ్ వర్క్, లీడర్షిప్ అండ్ ఓవరాల్ వర్క్ ప్లేస్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ కమ్యూనికేషన్ ఎందుకు అని అంటే, సో వాట్ ఎవర్ మనం ఏం చేయాలన్నా ఒక టీమ్ మెంబర్కి, లైక్ టీమ్ మెంబర్స్ ఉన్న మెంబర్స్కి మనం ఒక ప్రాజెక్ట్ గురించి, ఒక వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. సో దట్ షుడ్ బి పాజిటివ్. ఓకే, అండ్ ఇన్ కేస్ ఒక ఎంప్లాయీ అనేవాడు తన వర్క్ని డెడ్ లైన్ టైంలో కంప్లీట్ చేయకపోయినా కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ వే ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ షుడ్ బి నీడెడ్. సమ్ టైమ్స్ ఆ కమ్యూనికేషన్ అనేది మిస్అండర్స్టాండ్ జరిగే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వై కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికైనా కమ్యూనికేషన్ అనేది ఒక లైక్ ఎలా అంటే ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ కెన్ బీ క్లాసిఫైడ్ ఇంటూ సెవెరల్ టైప్స్ బేస్డ్ ఆన్ డైరెక్షన్, మెథడ్ అండ్ ఫార్మలైజేషన్. సో ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని లైక్ కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ అయింది. లైక్ డైరెక్షన్ అనే ఫ్యాక్టర్, మెథడ్ అనే ఫ్యాక్టర్, ఫార్మలైజేషన్ అనే ఫ్యాక్టర్. లైక్ ఇలా ఫార్మలైజేషన్ అంటే ఫార్మల్ కావచ్చు, ఇన్ఫార్మల్ కావచ్చు. డైరెక్షన్ అంటే లైక్ అప్వర్డ్ కావచ్చు, డౌన్వర్డ్ కావచ్చు. లెట్స్ సీ దట్. సో ఫస్ట్ బేస్డ్ ఆన్ డైరెక్షన్ చూద్దాము. బేస్డ్ ఆన్ డైరెక్షన్లో డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే లైక్ టాప్ టు బాటమ్, పైనకి వెళ్ళి కిందికి. సో లైక్ పైనకెళ్ళి కిందకి అంటే మన పైన ఎవరు ఉంటారు, సపోజ్ నేను నార్మల్ ఎంప్లాయీని, నా మీద ఎవరు ఉంటారు, మేనేజర్ ఉంటారు. సో మేనేజ్మెంట్ టు ఎంప్లాయీస్ అనమాట, మేనేజర్ టు ఎంప్లాయీస్. కమ్యూనికేషన్ అనేది మేనేజర్ నుంచి ఎంప్లాయీస్ వరకు జరుగుతుంది. సో దీని పర్పస్ ఎందుకంటే టు గివ్ ఇన్స్ట్రక్షన్స్, పాలసీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ పాలసీస్ కావచ్చు, పర్ఫార్మెన్స్ ఫీడ్బ్యాక్ కావచ్చు, కంపెనీ మెమోస్ కావచ్చు. సో ఒక మేనేజర్ ఏం చేస్తాడు, వాళ్ళ కంపెనీ పాలసీస్ ఉన్న వాళ్ళకి చెప్పడం కానీ, లైక్ మన పర్ఫార్మెన్స్ ఫీడ్బ్యాక్, ఓకే యువర్ వర్క్ ఈజ్ గుడ్ అండ్ ప్రమోషన్స్ ఇవ్వడము. సో ఆ కైండ్ ఆఫ్ అనేది కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది డౌన్వర్డ్ కమ్యూనికేషన్లో. నెక్స్ట్ అప్వర్డ్ కమ్యూనికేషన్, లైక్ బాటమ్ టు టాప్ అనమాట. లైక్ ఎంప్లాయీస్ నుంచి మేనేజర్ వరకు కావచ్చు, హెడ్ వరకు కావచ్చు. లైక్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టు మేనేజ్మెంట్. పర్పస్ టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్, కంప్లైంట్స్ అండ్ సజెషన్స్. సో ఇది ఎందుకనంటే లైక్ కంప్లైంట్స్ని కావచ్చు, మన సజెషన్స్ని కావచ్చు అండ్ ఫీడ్బ్యాక్ని కావచ్చు. ఓకే, ఎంప్లాయీస్ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్. దిస్ ఈజ్ అబౌట్ ద అప్వర్డ్ కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ ఈజ్ హారిజాంటల్ కమ్యూనికేషన్. సో అమాంగ్ పీర్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్స్ అనమాట, లైక్ ఎంప్లాయీస్. ఓకే, ఫ్లో ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఎంప్లాయీస్ ఎట్ ద సేమ్ లెవెల్. సో ఇప్పుడు మనం ఒక టీమ్ మెంబర్ ఉన్నాము, ఫ్రంట్ అండ్ డెవలపర్స్ని. సో ఫ్రంట్ అండ్ డెవలపర్స్ మధ్యలో, ఆ టీమ్ మెంబర్స్ మధ్యలోనే కమ్యూనికేషన్ జరగడం, లైక్ సేమ్ లెవెల్ అనమాట. సో ఆ పర్పస్ ఎందుకనంటే కోఆర్డినేషన్, కొలాబరేషన్ అండ్ టీమ్ వర్క్ కోసము. లైక్ ఏ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతుందంటే మేబీ టీమ్ మీటింగ్స్ కావచ్చు, జూమ్ మీటింగ్స్ కావచ్చు, అండ్ ఒకరికొకరికి మెయిల్స్ సెండ్ చేసుకోవడం అబౌట్ ద వర్క్,
ఓకే, స్టాటిస్టిక్స్ కావచ్చు, ప్రాజెక్ట్ మీటింగ్స్ కావచ్చు. అండ్ ద నెక్స్ట్ ఈజ్ డయాగనల్ కమ్యూనికేషన్ లైక్ అక్రాస్ డిఫరెంట్ లెవెల్స్ అండ్ డిపార్ట్మెంట్స్. సో ఇక్కడ డిఫరెంట్ టీమ్స్కి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్కి కమ్యూనికేషన్ జరుగుతుంది. సపోజ్ నేను ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని అండ్ ఇంకొక వారు బ్యాక్ ఎండ్ డెవలపర్. సో ఇక్కడ లెవెల్ డిఫరెంట్ కదా, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. అండ్ నేను ఎంప్లాయీని, నెక్స్ట్ మేనేజర్. సో ఇక్కడ నేను ఎంప్లాయీని ఏం చేస్తానంటే, సార్ నా వర్క్ అయిపోయింది అండ్ నా వర్క్ అనేది ఈ స్టేజ్లో ఉంది, సో కంప్లీషన్ కానీ ఇంత టైం పడుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతా డయాగ్నల్ కమ్యూనికేషన్ అనమాట. లైక్ ఎంప్లాయీకి, మేనేజర్కి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్కి కావచ్చు. ఓకే, సో here between employees from different levels, purpose ఎందుకంటే to improve the efficiency by improving the process of work. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి a junior engineer directly discussing a technical issue with the senior marketing executive. సో ఇక్కడ జూనియర్ ఇంజనీర్ అనేవాడు డైరెక్ట్ సీనియర్ ఇంజనీరింగ్తోనే, సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్తోనే కమ్యూనికేషన్ జరుగుతుంది అనమాట. సో దట్స్ వన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ మెథడ్. సో మెథడ్ని బేస్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ వర్బల్ కమ్యూనికేషన్, స్పోకెన్ కమ్యూనికేషన్ ఇన్ ఫేస్ టు ఫేస్ ఆర్ డిజిటల్ ఫార్మాట్స్. సో వర్బల్ కమ్యూనికేషన్ అని అంటే లైక్ డైరెక్ట్ అనమాట, ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. ఓకే, దట్ ఈస్ వర్బల్ కమ్యూనికేషన్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మన మీటింగ్స్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, లైక్ ప్రజెంటేషన్స్ కావచ్చు. ఓకే, దట్ ఈస్ అబౌట్ వర్బల్ కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దీంట్లోనే నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ అని అంటే లైక్ ఫేస్ టు ఫేస్ కాకపోవచ్చు, మేబీ బేస్డ్ అపాన్ ద బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. ఓకే, మన స్టైల్, లైక్ మన టోన్ ఆఫ్ వాయిస్, ఎంత పిచ్, లైక్ యాంగ్రీయా, సాడా. ఓకే, దట్ ఈస్ అబౌట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఎ మేనేజర్ సీరియస్ ఎక్స్ప్రెషన్ డ్యూరింగ్ ఎ మీటింగ్ కెన్ సిగ్నల్ డిసాటిస్ఫాక్షన్. సో ఒక మీటింగ్లో ఉన్నాం మనము అండ్ మేనేజర్ సీరియస్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఆ సీరియస్ ఎక్స్ప్రెషన్ క్యారీ చేస్తున్నారంటే అతను సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. సో అలా అనమాట. సో బిహేవియర్ ఎలా అంటే లైక్ మన ఎక్స్ప్రెషన్స్ని, మన బాడీ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, రిటర్న్ కమ్యూనికేషన్ హియర్ ఇట్ ఇంక్లూడ్స్ రిపోర్ట్స్, ఈమెయిల్స్, మెమోస్, మాన్యువల్స్ అండ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. సో రిటర్న్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సపోజ్ మనం మెయిల్ సెండ్ చేయాలి, సో టు అసైన్ సమ్ వర్క్, లేకపోతే కదా హాలిడే గురించి చెప్పాలి. సో మనం ఏం చేస్తాము, ఈమెయిల్స్లో సెండ్ చేస్తాము. సో రిటర్న్ కమ్యూనికేషన్ అనమాట, ఈమెయిల్స్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు. హియర్ విజువల్ కమ్యూనికేషన్. విజువల్ కమ్యూనికేషన్ అని అంటే లైక్ ప్రజెంటేషన్ కావచ్చు. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనము సపోజ్ ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాలి, ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మనం ఏం చేస్తాము, ప్రజెంటేషన్లో చెప్పేస్తాము, రైట్, స్క్రీన్ మీద. యూజింగ్ ఆఫ్ ఇమేజెస్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, ఇన్ఫోగ్రాఫిక్స్ అండ్ ప్రజెంటేషన్స్ టు కన్వే ఇన్ఫర్మేషన్. ఒక దాని గురించి చెప్పడానికి మనము విజువల్గా చేస్తాము, ప్రజెంటేషన్ లైక్ ప్రజెంట్ చేసి చూపెడతాం వాళ్ళకి. మేబీ ఇమేజెస్గా కావచ్చు, చార్ట్స్గా కావచ్చు, పవర్ పాయింట్ ప్రజెంట్, పీపీటీ ప్రజెంటేషన్ ఇన్ స్ట్రాటజీ మీటింగ్. So this is about the communication types based on method. And the next one is based on formality. సో మనకు 3 ఫ్యాక్టర్స్ కదా, ఒకటి డైరెక్షన్, ఒకటి మెథడ్ అండ్ ఫార్మాలిటీ. ఫార్మాలిటీ 2 టైప్స్, లైక్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. సో ఫార్మల్ కమ్యూనికేషన్లో ఎలా అంటే ఇట్ ఫాలోస్ లైక్ అఫీషియల్ ఛానల్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఇది కూడా సేమ్ కమింగ్ టు దట్ మెయిల్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, కంపెనీ యొక్క పాలసీస్ కావచ్చు, ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ కావచ్చు, లైక్ వాటి గురించి అనమాట ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే. నెక్స్ట్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే జస్ట్ నార్మల్ టాక్స్ అనమాట, లైక్ ఎంప్లాయీస్ మధ్యలో, టీమ్ మెంబర్స్ మధ్యలో మనం నార్మల్గా మాట్లాడుకుంటాం కదా, బ్రేక్ టైమింగ్స్లో కావచ్చు, లేకపోతే మన వర్క్ గురించి కావచ్చు, వర్క్ రిలేటెడ్ కావచ్చు. సో ఇట్స్ నార్మల్ కమ్యూనికేషన్. అన్అఫీషియల్ క్యాజువల్ ఇంటరాక్షన్స్ అమాంగ్ ద ఎంప్లాయీస్. ఓకే, సో దీని ఇంపార్టెన్స్ ఏంటిదని అంటే లైక్ కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ ఏంది, ఒక ఆర్గనైజేషన్లో కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ ఏంది, వాట్ ఈస్ దట్ అంటే ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ యాజ్ వి సెడ్. సో మంచి కమ్యూనికేషన్ ఉంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఎఫిషియన్సీ కూడా, వర్క్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ రెడ్యూసెస్ మిస్అండర్స్టాండింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్. సో ఎంప్లాయీస్ మధ్యలో, టీమ్ మెంబర్స్ మధ్యలో, మేనేజర్ మధ్యలో అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉండవు, కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరగవు. ఇట్ స్ట్రెంథన్స్ టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్ ఎఫెక్టివ్నెస్. సో టీమ్ వర్క్ని ఎఫెక్టివ్ చేస్తుంది అండ్ స్ట్రాంగ్ చేస్తుంది అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ ప్రమోట్స్ హెల్తీ వర్క్ ప్లేస్ కల్చర్. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక పర్ఫెక్ట్ అండ్ గుడ్ వర్క్ ప్లేస్ అనేది లైక్ ఎలాబొరేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద communication and communication types. And the next topic is interactive communication in organizations. సో ఇక్కడ ఇంటరాక్టివ్ అంటే సపోజ్ ఎలా అంటే డైరెక్ట్ 2 పర్సన్స్ అనమాట, నేను ఎంప్లాయీ అండ్ మేనేజర్ ఉన్నాడు. సో నాకు మేనేజర్ నాకు ఒక వర్క్ని అలొకేట్ చేశాడు, అసైన్ చేసిండు అండ్ దానికి ఒక డెడ్లైన్ ఇచ్చిండు. సో ఈ డెడ్లైన్ నేను కంప్లీట్ చేయాలి. అప్పుడు నేను చెప్తాను ఓకే సార్ అని చెప్తాను. సో ఈ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ వెంటనే ఫీడ్బ్యాక్ రావడము. సో ఇక్కడ మేనేజర్ చెప్పిండు అండ్ నేను అగ్రి అయినా. సో ఇక్కడ 2-way కమ్యూనికేషన్ జరిగింది అండ్ ఆన్సర్ కూడా వెంటనే వచ్చేసింది. సో దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. సో దీని యూజెస్ కూడా చాలా ఉంటాయి అండ్ ఇట్ ఇంప్రూవ్స్ కొలాబరేషన్, ఎంగేజ్మెంట్ అండ్ క్లారిటీ ఇన్ వర్క్ ప్లేస్ ఇంటరాక్షన్. సో ప్రతిదీ మనకి ఈ సబ్జెక్ట్లో
ప్రతిదీ ఇట్ ఇంప్రూవ్స్ టీమ్ వర్క్ అని, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని, లీడర్షిప్ క్వాలిటీస్ అని, కొలాబరేషన్ అని, ఇవే ఉంటాయి. ప్రతి టాపిక్లో ఇవే ఉంటాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీకు అర్థమైన వేస్లో, మీకు అర్థమైన వర్డ్స్లో రాసేసుకోండి ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ ఆర్గనైజేషన్స్. So here the characteristics are: it is a real-time exchange interaction where feedback is immediate. So as I said, ఇక్కడ రియల్ టైమ్ ప్రాసెస్ అనమాట. సో ఎంప్లాయీకి మేనేజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వెంటనే ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. బోత్ సెండర్ అండ్ రిసీవర్ ఎంగేజ్ ఇన్ ద కన్వర్సేషన్. సో ఇక్కడ సెండర్ అండ్ రిసీవర్ టూ పీపుల్స్, లైక్ టూ వే కమ్యూనికేషన్ అనమాట. క్లారిటీ, అండర్స్టాండింగ్. సో దీనివల్ల ఏముంటుందంటే క్లారిటీ ఉంటుంది, ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో ఈ టైప్స్లో ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఇంటరాక్షన్. సో ఫేస్ టు ఫేస్ అండ్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనమాట. సో మీటింగ్స్లో కావచ్చు, పర్ఫార్మెన్స్ రివ్యూస్లో కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వర్చువల్ మీటింగ్ అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. లైక్ మనము జూమ్ మీటింగ్స్ ఉంటాయి కదా, జూమ్ మీటింగ్స్లో మనం ఏం చేస్తాం, వర్చువల్ అంటే ఆన్లైన్ మీటింగ్స్ అనమాట. ఓకే, లైక్ ఇది ఎందుకు అని అంటే, లైక్ రిమోట్ వర్క్ నేర్చుకోనికి ఇట్ యూజ్డ్ ఫర్ రిమోట్ టీమ్స్ అండ్ క్రాస్ లొకేషన్ డిస్కషన్స్. సో నేను డిఫరెంట్ లొకేషన్లో ఉన్నా, నేను మన బాస్తోనే లైక్ మన టీంతో నేను డిస్కస్ చేయాలి అని అంటే బై యూజింగ్ ద జూమ్ మీటింగ్స్ కావచ్చు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ మీటింగ్స్ అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్. అండ్ వర్క్షాప్ అండ్ ట్రైనింగ్ సెషన్స్. సో ఇలా వర్క్షాప్ అండ్ ట్రైనింగ్ సెషన్స్ ఎందుకంటే, లైక్ ఫ్రెషర్స్ని కావచ్చు, న్యూ మెంబర్స్ ఉంటారు కదా, న్యూ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసము అండ్ వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం మనం ట్రైనింగ్ ఇస్తాము, లైక్ వర్క్షాప్స్ని కండక్ట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ దిస్ ఎంప్లాయీస్ ఎంగేజ్ ఇన్ డిస్కషన్ యాక్టివిటీస్ అండ్ రోల్ ప్లేస్. సో యాజ్ ఐ సెడ్, ఇట్ ఎన్హాన్సెస్ లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో దీనివల్ల ఏమవుతాయంటే లెర్నింగ్ అని, లైక్ మనం కొత్త స్కిల్స్ నేర్చుకుంటాము అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది తెలిసిపోతుంది అండ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ ఈజ్ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ అనమాట. సో ఇట్ ఈస్ అ టూ-వే ఫీడ్బ్యాక్ అండ్ ఎంకరేజెస్ ఓపెన్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్. ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ అంటే, సపోజ్ డైరెక్ట్ నేను ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే దీని గురించి, ఇట్ ఈస్ నాట్ బ్యాడ్, ఇట్ ఈస్ నాట్ గుడ్, ఓకే ఇట్ ఈస్ గుడ్. సో ఈ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ని ఇవ్వాలనుకుంటే జస్ట్ వీ కెన్ గివ్ దట్ ఫీడ్బ్యాక్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్. సో దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటిది, ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటిది అంటే, ఇట్ ఎన్హాన్సెస్ టీమ్ వర్క్, ఇట్ ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్, ఇట్ బూస్ట్ ఎంప్లాయీ మేనేజ్మెంట్, ఇట్ రెడ్యూసెస్ మిస్అండర్స్టాండింగ్. సో యాజ్ టీమ్ వర్క్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ డెసిషన్ మేకింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అక్కడ ఎంప్లాయీస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకుంటారు అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి జరగవు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ బ్యారియర్స్ టు కమ్యూనికేషన్. సో బ్యారియర్స్ అని అంటే లైక్ ప్రాబ్లమ్స్ అనమాట. సో గుడ్ కమ్యూనికేషన్ జరుగుతుంది, గుడ్ ఫ్లోలో జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, మేబీ ఏదైనా ఒక ఫ్యాక్టర్ వల్ల, ఏదైనా ఒక కాజ్ వల్ల వాటి మధ్యలో ప్రాబ్లం రావచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ బ్యారియర్స్ అనమాట. ఓకే, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ క్రిటికల్ ఫర్ ఆర్గనైజేషన్ సక్సెస్, బట్ వేరియస్ బ్యారియర్స్ కెన్ డిస్టర్బ్ ద ఫ్లో ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మంచి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఒక ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ కానికి. యాజ్ వి నో, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. బట్ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల, కొన్ని బ్యారియర్స్ వల్ల ఏమవుతుంది, ఆ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్, ఆ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటరాక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, సక్సెస్గా రన్ కాదు వర్క్ అనేది. ఓకే, అలా. సో అండర్స్టాండింగ్ దీస్ బ్యారియర్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ దెమ్ ఎన్హాన్సెస్ వర్క్ ప్లేస్ ఎఫిషియన్సీ. సో మనము ఆ ప్రాబ్లమ్స్ని, ఆ ఫ్యాక్టర్స్ని, ఆ బ్యారియర్స్ని అర్థం చేసుకోవడము అండ్ వాటికి కావాల్సిన స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వర్క్ అనేది కంప్లీట్గా మంచి లైక్ గుడ్ ఫ్లోలో జరగడానికి. సో ఈ కైండ్ ఆఫ్ బ్యారియర్స్తో మనకు మన కమ్యూనికేషన్ అనేది డిస్టర్బ్ అవుతుందంటే, సమ్ కైండ్ ఆఫ్ బ్యారియర్స్, లెట్స్ సీ ద లైక్ ఆర్గనైజేషన్ బ్యారియర్స్లో దీస్ అరేజ్ ఫ్రమ్ స్ట్రక్చర్ పాలసీస్. సో వీడికి లైక్ ఇది ఎందుకు అకర్ అవుతుంది ఆర్గనైజేషన్ బ్యారియర్స్ అని అంటే, మేబీ ఆ కంపెనీ పాలసీస్ అనేది స్ట్రిక్ట్ ఉండడం కావచ్చు, ఎంప్లాయీస్కి నచ్చకపోవడం కావచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ రీజన్స్ కూడా జరుగుతాయి అనమాట. సో ఫ్యాక్టర్స్ వచ్చేసి రిజిడ్ రూల్స్ అండ్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ పాలసీస్, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ క్లారిటీ. సో ఇక్కడ వర్క్ దేని గురించి, అసలు జాబ్ రూల్ ఏంటిది, ఎలాంటి క్లారిఫికేషన్స్ లేకపోవడం వల్ల, అండ్ కాంప్లెక్స్ హైరార్కీస్. ఓకే, దీనికి సొల్యూషన్ వచ్చేసి ఎంకరేజ్ ఓపెన్ కమ్యూనికేషన్. సో ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నా వాటిని దాచిపెట్టకుండా ఎంప్లాయీస్కి క్లియర్గా చెప్పడము, ట్రాన్స్పరెన్సీ ఉండడము. ఓకే, ఇంప్లిమెంట్ ట్రాన్స్పరెంట్ అండ్ పాలసీస్ యాజ్ ఇట్. నెక్స్ట్ ఈజ్ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ బ్యారియర్స్. సో సైకలాజికల్ అని అంటే మేబీ స్ట్రెస్ కావచ్చు, మన యాంగ్జైటీ కావచ్చు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది కదా. సో అప్పుడు ఎమోషనల్ అంటే మన ఎమోషనల్ ఫీలింగ్స్. ఇప్పుడు నేను కోపంలో ఉన్నా, ఇప్పుడు సపోజ్ ఇంకొక టీం మెంబర్, నా ఫ్రెండ్ వచ్చి, నా టీంలో ఉన్న ఒక మెంబర్ వచ్చేసి నన్ను ఊరికి క్వశ్చన్స్ అడగడము, టీం వర్క్ గురించి అడగడము, అప్పుడు ఏమవుతుంది, నేను ఆల్రెడీ యాంగ్రీలో ఉన్నా, నా ఎమోషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, స్ట్రెస్ ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తాను, అతన్ని ఏమని అనడం, లైక్ తిట్టడం కావచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోతుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటికి సొల్యూషన్ ఏంటంటే, లైక్ క్రియేట్ సపోర్ట్ టు వర్క్ ఎన్వైర్న్మెంట్, ఎంకరేజ్ ఓపెన్ డిస్కషన్స్ వితౌట్ ఫియర్,
ప్రొవైడ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్. సో ఇక్కడ కొంతమంది కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇంట్రోవర్ట్స్కి. సో అప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ లైక్ మనం ఎలా ఉండాలి అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేయడము, అండ్ ఓపెన్ డిస్కషన్స్ ఉంటాయి కదా, వాటిని ఎంకరేజ్ చేయడము. ఓకే. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్ అని అంటే మేబీ డిఫరెంట్ పీపుల్ బిలాంగ్ టు డిఫరెంట్ లాంగ్వేజ్ కదా, సో అప్పుడు వాళ్ళ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా వచ్చేస్తాయి. లాంగ్వేజ్ ప్రాబ్లమేటిక్ ఇష్యూస్ విల్ బి డిస్టర్బ్ ద కమ్యూనికేషన్. సో ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కూడా మన కమ్యూనికేషన్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మిస్అండర్స్టాండింగ్స్ దానివల్ల ఏమవుతాయంటే మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయి. సో వీటి సొల్యూషన్ వచ్చేసి ఒక సింపుల్ లాంగ్వేజ్ని, సింపుల్ వర్డ్స్ని యూజ్ చేసుకోవడము, క్లియర్ లాంగ్వేజ్ని యూజ్ చేయడము, డబుల్ మీనింగ్ వర్డ్స్ కాకుండా. ఓకే. అండ్ ప్రొవైడ్ లాంగ్వేజ్ సపోర్ట్ అండ్ ట్రాన్స్లేషన్ టూల్స్. అదే కాకుండా ట్రాన్స్లేషన్ టూల్స్ ఉంటాయి కదా, వాటిని ప్రొవైడ్ చేయడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ అనేవి జరగవు. ఓకే. ద నెక్స్ట్ బ్యారియర్ ఈజ్ ఫిజికల్ అండ్ టెక్నాలజికల్ బ్యారియర్స్. సో ఇక్కడ డ్యూ టు రిమోట్ వర్క్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ రిమోట్ వర్క్ అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము, అప్పుడు ఏమవుతుంది, మేము ఒక స్ట్రెస్ వస్తుంది, చెప్పలేము. అండ్ మనకు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు కదా, సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్ట్ కావచ్చు. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే పూర్ టెక్నాలజికల్ అండ్ అదర్ నెట్వర్క్ ఇష్యూస్. సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, ప్రాపర్ నెట్వర్క్ లేదు, ప్రాపర్ వైఫై లేదు, సిగ్నల్ లేదు. సో అప్పుడు ఏమవుతుంది, సో అప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తాయి, లైక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కావచ్చు, అండ్ వాయిస్ కట్ అవ్వడం కావచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రావడం వల్ల కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా జరగదు. సో దీనికి సొల్యూషన్ వచ్చేసి మేబీ యూజింగ్ సమ్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టూల్స్ లైక్ జూమ్ కావచ్చు, స్లాక్ కావచ్చు, అండ్ రెడ్యూస్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇన్ ద వర్క్ ప్లేసెస్. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కూడా మనము రెడ్యూస్ చేసుకుంటే మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకే. సో వీటికి స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ ఫ్లో ఇన్ ఆర్గనైజేషన్స్ అని అంటే టు మేబీ బై ఎంకరేజింగ్ ద ఓపెన్ కమ్యూనికేషన్ కల్చర్ అనమాట. అండ్ బై ఎంకరేజింగ్ ఎంప్లాయీస్ టు టెల్ దేర్ ఒపీనియన్స్. ఎంప్లాయీస్ని వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడానికి మనము అలో చేయాలి. ఓకే. టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్ని కూడా బిల్డ్ చేసుకోవాలి. అండ్ బ్యాలెన్స్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ లైక్ ఈమెయిల్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు. సో బై ఫాలోయింగ్ దీస్ స్ట్రాటజీస్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద బ్యారియర్స్ అండ్ స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ డెసిజన్ మేకింగ్. సో before that some other strategies amount we you can see that just note all these strategies. Okay, because I don't want to make this long video as long. డెసిజన్ మేకింగ్ అనేది మనకు ఏ రోల్ని ప్లే చేస్తుంది, మన ఆర్గనైజేషన్ సక్సెస్లో ఏ రోల్ని ప్లే చేస్తుంది. సో ఇక్కడ టీమ్ మెంబర్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, సో దానికి ఏ కైండ్ ఆఫ్ డెసిజన్స్ తీసుకోవాలి, దట్ ఈస్ నథింగ్ బట్ డెసిజన్ మేకింగ్. సో హియర్ డెసిజన్ మేకింగ్ ఇన్ ఆర్గనైజేషన్ బిహేవియర్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ద బెస్ట్ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీ అండ్ యాక్షన్స్ టు అచీవ్ ఆర్గనైజేషన్ గోల్స్. సో మనకు ప్రాపర్ గోల్స్ ఉంటాయి, ఆ గోల్స్ని మనం అచీవ్ చేయాలి అని అంటే ఒక పర్ఫెక్ట్ డెసిజన్ తీసుకోవాలి, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని చూస్ చేసుకోవాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ డెసిజన్ మేకింగ్. ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్ అండ్ ఓవరాల్ బిజినెస్ సక్సెస్. సో ఇది ఎక్కడ ప్లే చేస్తుంది, ఎక్కడ రోల్ ప్లే చేస్తుంది, వాట్ ఈస్ దిస్ ఇంపార్టెన్స్ అని అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజ్ అవుతుంది, అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఓవరాల్గా బిజినెస్ సక్సెస్కి ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ చూద్దాము, అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్ టాపిక్ డెసిజన్ మేకింగ్. ఓకే. క్రియేటివ్ అండ్ గ్రూప్ డెసిజన్ మేకింగ్. సో క్రియేటివిటీ అనేది ఒక టాపిక్, గ్రూప్ డెసిజన్ మేకింగ్ అనేది డిఫరెంట్ టాపిక్. సో ఇక్కడ క్రియేటివిటీకి గ్రూప్ డెసిజన్ మేకింగ్కి రిలేషన్ ఏంటిది అనేది చూసాము. సో క్రియేటివిటీ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ గ్రూప్ డెసిజన్ మేకింగ్, హెల్పింగ్ టీమ్స్ డెవలప్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ క్రియేటివిటీ ఎందుకనంటే లైక్ న్యూ ఐడియాస్ని జనరేట్ చేయడం కోసము. అండ్ ఏమన్నా డెసిజన్ మేకింగ్ అనేది లైక్ న్యూ ఐడియాస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, డెసిజన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, అండ్ టీమ్స్కి హెల్ప్ చేయడం. ఓకే. సొల్యూషన్స్ని ఫైండ్ చేయడంలో హెల్ప్ చేయడం, అది క్రియేటివిటీ. సో దాని రోల్ ఏంటిదని అంటే క్రియేటివిటీ ఎన్హాన్సెస్ డెసిజన్ మేకింగ్ బై ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ క్రియేటివిటీ అనేది డిసిజన్ మేకింగ్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది బై ఫ్యాక్టర్స్తోనే చూద్దాము. ఎలా అంటే బై జనరేటింగ్ మల్టిపుల్ సొల్యూషన్స్. సో ఒక ప్రాబ్లమ్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడము, అండ్ బై ఎంకరేజింగ్ ఇన్నోవేషన్. సో న్యూ ఐడియాస్ని ఎంకరేజ్ చేయడము, బై సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఏమైనా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడం, బై ఎన్హాన్సింగ్ కొలాబరేషన్. సో ఇక్కడ టీమ్ కొలాబరేషన్ అనేది కూడా జరుగుతుంది బై క్రియేటివిటీ. సో నెక్స్ట్ మనం చూద్దాము గ్రూప్ డెసిజన్ మేకింగ్. సో ఇక్కడ గ్రూప్స్ కలెక్టివ్గా ఒక డెసిజన్ ఎలా ఫామ్ చేస్తారు అనేది. సో ఒక టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, డిఫరెంట్ టీమ్ మెంబర్స్ ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. సో కలెక్ట్గా ఒక దాని మీద నిల్చొని లైక్ ఒక దాని గురించి, సో ఇక్కడ ఏం చేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళు డిస్కస్ చేసుకున్నాక ఒక దానికి వస్తారు, బెటర్ అనిపించిన దానికి చూస్ చేసుకుంటారు. సో అలా అనమాట. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి డెసిజన్ మేకింగ్, అవి చూద్దాము. దేర్ ఆర్ సమ్ గ్రూప్ డెసిజన్ మేకింగ్ టెక్నిక్స్ విచ్ ఇంప్రూవ్స్ క్రియేటివిటీ. సో ఆ టెక్నిక్స్ అందరూ చూద్దాము. దీస్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ఓవర్ ఆర్గనైజేషన్ సక్సెస్. సో సమ్ ఆఫ్ దెమ్ టెక్నిక్స్ ఆర్ బ్రెయిన్ స్టార్మింగ్.
సో ఇట్ ఈస్ అ ఫ్రీ థింకింగ్ డిస్కషన్ వేర్ టీమ్ మెంబర్స్ ప్రపోజ్ ఐడియాస్ వితౌట్ క్రిటిసిజం. సో ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ అని అంటే లైక్ వాళ్ళు ఒక 10 మెంబర్స్ అనుకున్నాము, 10 మెంబర్స్ని ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి, లైక్ నీ ఇష్టం వచ్చిన థాట్స్, నీకు నచ్చిన థాట్స్ని ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు నచ్చిన దాన్ని చూస్ చేసుకుంటారు, పిక్ చేసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఓపెన్ కమ్యూనికేషన్ అనమాట. సో ఇక్కడ ఎవరికి ఏ విభేదాలు ఉండవు. సో అలా ఇట్ ఎంకరేజెస్ ఐడియా జనరేషన్ అండ్ రిడ్యూసెస్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. సో ఇక్కడ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అని అంటే మేబీ నేను ఇది చెప్తే మనం అనుకుంటారు కావచ్చు, బ్యాడ్ అంటారు కావచ్చు అనే ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఈజ్ డెల్ఫీ మెథడ్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ ఏ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ ఎంగేజింగ్ ఇన్ సెవరల్ రౌండ్స్ అండ్ అబ్జర్వ్స్ ఐడియాస్. సో ఇక్కడ డెల్ఫీ మెథడ్ అని అంటే సపోజ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు అండ్ 10 మెంబర్స్ కాకుండా ఎక్స్క్లూజివ్గా లైక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వారి ప్రజెన్స్లో ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు సెవెరల్ రౌండ్స్ ఆఫ్ డిస్కషన్ జరుగుతాయి అనమాట. దాని నుంచి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఐడియాస్ని అబ్జర్వ్ చేసి బెటర్ ఐడియాని పిక్ చేసుకుంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ డెల్ఫీ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఈజ్ 6 థింకింగ్ హ్యాట్స్. సో 6 కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఎలా అంటే రెడ్ హ్యాట్ కావచ్చు, బ్లాక్ హ్యాట్, ఎల్లో హ్యాట్, గ్రీన్ హ్యాట్, బ్లూ హ్యాట్. సో రెడ్ హ్యాట్ అంటే ఎమోషన్స్ అండ్ ఇంట్యూషన్, బ్లాక్ హ్యాట్ అంటే రిస్క్స్ అండ్ డౌన్ సైడ్స్, లైక్ రిస్క్స్ గురించి చెప్పడం, దాని గురించి డౌన్ సైడ్స్ గురించి చెప్పడం. డౌన్ సైడ్స్ అంటే మేబీ డౌన్ ఫాల్స్, ఫెయిల్యూర్స్ అనమాట. ఎల్లో హ్యాట్ అని అంటే బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్. సో ఈ కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటే దాని బెనిఫిట్స్ ఏంటిది, దాని వాళ్ళ ఆపర్చునిటీస్ ఏంటిది. ఓకే, గ్రీన్ హ్యాట్ అని అంటే సో మేబీ క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఆల్టర్నేటివ్స్ కూడా చాలా వస్తాయి. అండ్ బ్లూ హ్యాట్ అంటే ప్రాసెస్ ఆఫ్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ టెక్నిక్ ఈజ్ నార్మల్ గ్రూప్ టెక్నిక్. ఎన్జిటి అంటే నార్మల్ గ్రూప్ టెక్నిక్. ఇన్ దిస్ ఇండివిజువల్స్ ఫస్ట్ జనరేట్ ఐడియాస్ ఇండిపెండెంట్లీ, సో దెన్ ప్రజెంట్ దెమ్ టు గ్రూప్ ఫర్ డిస్కషన్ అండ్ ఓటింగ్. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 10 మెంబర్స్ ఉంటారు కదా, సో ఈచ్ పర్సన్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఐడియాని జనరేట్ చేసి వాళ్ళకు చూపెడతాడు, ప్రజెంట్ చేస్తాడు, వాళ్ళ ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత లాస్ట్కి 10 మెంబర్స్ అయిపోయాక ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయి, ఇక్కడ ఓటింగ్ అనమాట, అంటే ఎవరి ఐడియా నచ్చితే వాళ్ళకి ఓట్ చేస్తారు. సో అప్పుడు ఓటింగ్ పర్సన్, హై ఓటింగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇట్ రెడ్యూసెస్ గ్రూప్ థింక్ అండ్ ఎన్షూర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్. దట్స్ ఇట్. దీస్ టెక్నిక్స్ విల్ ఇంప్రూవ్ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎన్హాన్సెస్ ప్రొడక్టివ్ సక్సెస్. సో ఈ టెక్నిక్స్ మనకు ఎందుకు యూజ్ అవుతాయి అంటే క్రియేటివిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. ఓకే, అండ్ హియర్ సమ్ అదర్ టెక్నిక్స్ లైక్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్. సో ఇక్కడ పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్ అన్న సమ్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్ అన్న సేమ్, గ్రూప్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్ అన్న అవి కూడా సేమ్. సో ఇక్కడ పార్టిసిపేట్ అవ్వాలంటే లైక్ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ అవుతారు, ఒక డెసిజన్ని చేయడానికి పార్టిసిపేట్ అవుతారు. పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే పార్టిసిపేట్ అవుతారు అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్. సో ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ మేనేజింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ వేర్ ఎంప్లాయీస్ ఎంగేజ్ విత్ ద టీమ్ మెంబర్స్ అండ్ మేనేజర్స్. సో ఇక్కడ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వాళ్ళ టీమ్ మెంబర్స్ తోటి, మేనేజర్స్తోని వాళ్ళ ప్రజెన్స్లో ఒక ఐడియా గురించి చెప్తారనమాట, ప్రజెంట్ చేస్తారు. ఓకే, సో సమ్ టెక్నిక్స్ ఏంటి అంటే బ్రెయిన్ స్టార్మింగ్, నార్మల్ గ్రూప్ టెక్నిక్స్, డెల్ఫీ మెథడ్, గ్రూప్ డెసిషన్ అండ్ ఓటింగ్. సో మనం ప్రీవియస్ డెసిషన్లో మేకింగ్లో చూసిన టెక్నిక్స్, అవి టెక్నిక్స్ వాటి గురించి రాసేసుకోండి. అండ్ సమ్ అదర్ అడిషనల్ టెక్నిక్స్ ఫిష్ బోల్ టెక్నిక్ అనమాట. ఫిష్ బోల్ టెక్నిక్ అంటే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ డిస్కస్ ఏ టాపిక్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వర్స్. సో ఇక్కడ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటుంది కదా, సో 5 మెంబర్స్ ఉన్నారు అండ్ 10 మెంబర్స్ ఆఫ్ అబ్జర్వర్స్ ఉన్నారు. సో వాళ్ళ ప్రజెన్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఒక టాపిక్ని, వాళ్ళ ఐడియాస్ని డిస్కస్ చేస్తారనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫిష్ బోల్ టెక్నిక్. సో అక్కడ ఏమవుతుంది, ఆ మధ్య డిస్కషన్స్లో అబ్జర్వర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ మీటింగ్ని, ఆ ఐడియాస్ని, ఆ ప్రాసెస్ని వాళ్ళు జాయిన్ కావచ్చు అండ్ పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ ఐడియాస్ని కూడా చెప్పవచ్చు. సపోజ్ నేను దీని గురించి చెప్తున్నా మా టీంలో, అండ్ దాన్ని అబ్జర్వ్ చేసి ఏమంటారు, ఓకే ఇట్ ఈస్ గుడ్ ఐడియా, దీని గురించి దీనికి ఇంకో కొంచెం దీన్ని యాడ్ చేసి ఇది బాగుంటుంది, లేదు వీటిని రిమూవ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్ అనమాట ఫిష్ బోల్ టెక్నిక్ అనమాట. నెక్స్ట్ టెక్నిక్ ఈజ్ రౌండ్ రాబింగ్. సో ఈ రౌండ్ రాబింగ్ అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్లో ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది అనమాట, వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం. రౌండ్ వైజ్ లైక్ టర్న్ వైజ్ అనమాట. ఈచ్ గ్రూప్ మెంబర్ టేక్స్ టర్న్స్ ఇన్ ఏ సిస్టమేటిక్ ఆర్డర్ టు షేర్ దేర్ థాట్స్ అండ్ ఐడియాస్ అనే టాపిక్. సో యాజ్ ఐ సెడ్ ప్రతి టీం మెంబర్కి ఒక రౌండ్ వస్తుంది అనమాట, వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ ప్లాన్స్ని, వాళ్ళ స్ట్రాటజీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోనికి, ప్రజెంట్ చేసుకోనికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద రౌండ్ రాబిన్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ని మీరు ఇంత ప్రీవియస్లో చూసినాము, అవే టెక్నిక్స్ రాసేసుకోండి. ఓకే, అండ్ హియర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్. సో మనకు వర్క్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ వస్తుంది అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే గొడవలు అనమాట. సో అవి ఏంటివి అండ్ వాటి టైప్స్ ఏంటిది అండ్ వాటి స్ట్రాటజీస్ ఏంటిది, లైక్ వాటిని మనము సాల్వ్ చేసుకోనికి, వాటిని కంట్రోల్ చేసుకోనికి స్ట్రాటజీస్ ఏంటో చూద్దాము. సో స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఎన్వైర్మెంట్స్. సో స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ అనేవి క్లోజ్గా రిలేటెడ్ అయి ఉంటాయి. ఎట్లా అంటే సపోజ్ నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు నా మూడ్ అనేది చాలా బ్యాడ్ ఉంటుంది. సో అప్పుడు నేను ఎఫిషియెంట్గా వర్క్ చేశానంటే చెయ్యను నేను, అప్పుడు ఏమవుతుంది, మిస్అండర్స్టాండింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది.
సో అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అక్కడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ స్ట్రెస్ గురించి చూద్దాము. వాట్ ఈస్ స్ట్రెస్? ఇట్ రిఫర్స్ టు ఫిజికల్, ఎమోషనల్, సైకలాజికల్ రెస్పాన్స్ టు ఛాలెంజెస్, డిమాండ్ ఆర్ సిచ్యువేషన్స్ విచ్ మే బీ లైక్ థ్రెటనింగ్. సో ఐ సెడ్ మేబీ మన ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు, మన ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ మనము కరెక్ట్గా సిచ్యువేషన్స్కి, కరెక్ట్గా ఛాలెంజెస్కి మనము ఆన్సర్ చేయకపోవడము, వర్క్ని చేయకపోవడము. సో అప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. స్ట్రెస్ కాసెస్ డిస్టర్బెన్స్ అండ్ మూడ్ ఆఫ్ అండ్ అన్విల్లింగ్నెస్ టు డూ వర్క్. అంతే కదా, మూడ్ ఆఫ్ని కాజ్ చేయడము, లైక్ డిస్టర్బెన్స్, వర్క్ డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో అలా. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ చూద్దాము. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి. లైక్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో అలా. సో ఇక్కడ వర్క్ గురించి చూసుకున్నట్టయితే హై వర్క్ లోడ్ కావచ్చు, లాంగ్ అవర్స్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ కంట్రోల్ కావచ్చు. ఎక్కువ లైక్ హెవీ వర్క్ ఉందనుకో మనం చేయలేము, రైట్. లాంగ్ డ్యూరేషన్ అవర్స్, ఎక్కువ అవర్స్ మనం వర్క్ చేయాలన్నా కూడా స్ట్రెస్ జరుగుతుంది కదా. ఓకే, అండ్ పర్సనల్ లైఫ్ స్ట్రెస్ ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మన హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అవి పర్సనల్ లైఫ్ స్ట్రెస్. అండ్ నెక్స్ట్ టైప్ ఈజ్ అక్యూట్ స్ట్రెస్. అక్యూట్ స్ట్రెస్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. సో ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ అండ్ టైపికల్, అరైజెస్ ఇన్ రెస్పాన్స్ టు స్పెసిఫిక్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్. సో షార్ట్ టర్మ్ అని అంటే వెంటనే వచ్చిపోవడం అనమాట అక్యూట్ స్ట్రెస్ అంటే. ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్ జరిగిందనుకో ఆ కైండ్ ఆఫ్ స్ట్రెస్ వస్తుంది అనమాట. ఓకే, మేబీ వర్క్ డెడ్ లైన్, ఏ డిఫికల్ట్ కన్వర్జేషన్, ఆ సడన్ చేంజ్ ఇన్ ఎన్వైర్మెంట్ కెన్ కాజ్ ద స్ట్రెస్. అంటే వర్క్ డెడ్ లైన్ అని అంటే నేను 10 daysలో వర్క్ కంప్లీట్ చేయాలి అని అంటే మేబీ అది మనకు కొంచెం అన్కంఫర్ట్ ఉండొచ్చు, రైట్. అండ్ డిఫికల్ట్ కన్వర్జేషన్ అని అంటే బ్యాడ్ కన్వర్జేషన్ అనమాట. సో ఈ సిచ్యువేషన్స్లో కూడా స్ట్రెస్ వస్తుంది. అండ్ సడన్ ఎన్వైర్మెంట్ చేంజెస్. నెక్స్ట్ ఈజ్ క్రోనిక్ స్ట్రెస్. ఇట్ అకర్స్ వెన్ ద స్ట్రెస్ రెస్పాన్స్ ఈస్ ప్రొలాంగ్డ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్. సో ఎలా అంటే లైక్ క్రోనిక్ స్ట్రెస్ అంటే సపోజ్ హెడ్ఏక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. మనకి హెడ్ఏక్ అనేది కొద్దిసేపు దాకుంటుంది, 1 hour దాకుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, మనం అసలు వర్క్ చేయలేము, కాన్సన్ట్రేట్ చేయలేము. సో దాన్ని మనం క్రోనిక్ స్ట్రెస్ అంటాం. అంటే ఒక పీరియడ్, ఒక డ్యూరేషన్, ఒక టైం డ్యూరేషన్ వరకు ఆ స్ట్రెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈజ్ ఎన్వైర్మెంటల్ స్ట్రెస్. సో ఇక్కడ ఎన్వైర్మెంటల్ స్ట్రెస్ అని అంటే మేబీ సౌండ్ పొల్యూషన్ కావచ్చు, హెవీ సౌండ్స్ వచ్చినాయి. నేను ఒక వెహికల్ లైక్ రోడ్స్ సైడ్కి ఉన్నా, హెవీ సౌండ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు కైండ్ ఆఫ్ స్ట్రెస్ వస్తుంది. ఓకే, అండ్ బ్యాడ్ వెదర్ చేంజెస్ అని అంటే కొంతమందికి లైక్ ఎలా అంటే క్లౌడీ ఉంటే నచ్చదు, కొంతమందికి సన్నీగా ఉంటే నచ్చదు. సో ఎన్వైర్మెంట్ అనే ఫ్యాక్టర్ కూడా మన స్ట్రెస్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ స్ట్రెస్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే స్ట్రెస్ పర్టికులర్లీ మేబీ క్రోనిక్ కావచ్చు, అన్మేనేజ్ స్ట్రెస్ వల్ల మనకు వచ్చే బాడీ ఎఫెక్ట్స్ ఏంటి అంటే మేబీ మన మైండ్ కంట్రోల్ లేకపోవడము, బాడీ కంట్రోల్ లేకపోవడము. ఓకే, ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్ అనమాట. వాట్ ఎఫెక్ట్స్ చూద్దాము. లైక్ ఫిజికల్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, మన హార్ట్ రేట్ అనేది ఫాస్ట్గా బీట్ చేసుకోవడం కానీ, హెడేక్స్ కావచ్చు, షాలో బ్రీతింగ్ అని అంటే మేబీ ఏమైనా ప్రాబ్లమ్ ఇన్ బ్రీతింగ్ అనమాట, స్వెట్టింగ్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, స్లీప్ డిజార్డర్స్, వెయిట్ గెయిన్స్, ఇవన్నీ ఫిజికల్ ఎఫెక్ట్స్. అండ్ ఎమోషనల్ ఎఫెక్ట్స్ వచ్చేసి యాంగ్జైటీ, డిప్రెషన్కి వెళ్ళిపోవడము, మూడ్ స్వింగ్స్, మూడ్ చేంజ్ అవ్వడము, ఇరిటేషన్ రావడము. సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద స్ట్రెస్ అనమాట. సో ద నెక్స్ట్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ చూద్దాము. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే ప్రాబ్లమ్స్ అనమాట. ఎప్పుడు ప్రాబ్లమ్ అక్కడ అవుతాయంటే సపోజ్ నేను ఒక ఐడియా చెప్పిన మా టీం మెంబర్స్కి, అండ్ టీం మెంబర్కి నచ్చలేదు, నచ్చకపోయినా డిజగ్రీ చేసారు అనుకో, అప్పుడు నేనేమంటారు, ఎంత మంచి ఐడియా చెప్పినా కూడా ఎందుకని నచ్చట్లేదు, అప్పుడు నాకు కోపం వస్తుంది, మూడ్ చేంజ్ అవుతుంది. అప్పుడు నేనేమంటా, సో అలా కమ్యూనికేషన్ జరుగుతున్న కొద్ది ఏమవుతుంది, గొడవ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫ్లిక్ట్. ఓకే, కాన్ఫ్లిక్ట్ అకర్స్ వెన్ 2 or more గ్రూప్ డిజగ్రీస్ సంథింగ్. సో ఇలా 2 or more గ్రూప్స్ అనేది ఒక ఐడియా గురించి వాటిని డిజగ్రీ చేయడం, అప్పుడు ఏమైతే అంటే కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ వర్కింగ్. సో నార్మల్గా జరుగుతూ ఉంటుంది, దీన్ని న్యాచురల్గా అంటాము. బట్ సమ్ టైమ్స్ అది వాంటెడ్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దాంట్లో టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్లో చూద్దాము. టాస్క్ కాన్ఫ్లిక్ట్. సో డిజగ్రిమెంట్స్ అబౌట్ ద కంటెంట్ ఆర్ అవుట్కమ్స్ ఆఫ్ ద వర్క్. సో నేను టాస్క్ని పర్ఫామ్ చేసిన, బట్ తనకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, మళ్ళీ చేసుకురా, ఈ చేంజెస్ కావాలి అని అంటే మనం ఏమంటాము, అంత మంచిగా ఉంది, పర్సనల్ రిక్వైర్మెంట్స్ చెప్పిన విధంగా చేశాను కదా అనే కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ టాస్క్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ హౌ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఓకే, రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్. సో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇన్ క్రియేట్ టెన్షన్స్ అండ్ స్ట్రెస్ విచ్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్స్. సో ఇప్పుడు నాకు ఇంటి దగ్గర వైఫ్ ఉంది, తనతో గొడవ అయింది. అప్పుడు నేనేమంటా, లైక్ ఆఫీస్కి వచ్చాక ఆ టెన్షన్ ఉంటుంది నాకు, ఏంద్రా నెత్తి ఖరాబ్ అని చెప్పేసి. సో అప్పుడు దానివల్ల ఆ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ అవచ్చు. ఓకే, పర్సనాలిటీ క్లాషెస్, కమ్యూనికేషన్ ఇష్యూస్. నెక్స్ట్ ఈజ్ ప్రాసెస్ కాన్ఫ్లిక్ట్ అంటే డిస్ప్యూట్స్ ఓవర్ హౌ టాస్క్ షుడ్ బి క్యారీడ్ అవుట్. సో ఇక్కడ ప్రాసెస్ అని అంటే మనము ఈ టాస్క్ని ఈ విధంగా చేద్దాము, ఈ ప్రాసెస్ని ఫాలో అవుదాము అని కొంతమందికి ఆ ప్రాసెస్ కావాలి, కొంతమందికి ఈ ప్రాసెస్ కావాలి. మేబీ ఆ టైంలో కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్.
సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండివిజువల్స్ అంటే పర్సన్కి ఇండివిజువల్స్కి వాళ్ళ మధ్యలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం. ఓకే, ఇంటర్ గ్రూప్ అంటే గ్రూప్లో టీమ్ మెంబర్స్కి మన ప్రాబ్లం రావచ్చు. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద డిఫరెంట్ టీమ్స్ ఆర్ డిపార్ట్మెంట్స్, లైక్ ఒక డిఫరెంట్ టీమ్కి ఫ్రంట్ అండ్ టీమ్ అండ్ బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళకి కూడా రావచ్చు. ఓకే, దీని కాజెస్ ఏంటి అని అంటే పూర్ కమ్యూనికేషన్, అంటే మంచి కమ్యూనికేషన్ లేకపోవడము, అండర్స్టాండింగ్ లేకపోవడము, లిమిటెడ్ మేబీ రిసోర్సెస్ తక్కువ ఉండడం, ఓకే, అన్క్లియర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, క్లియర్ వర్క్ గురించి ఎక్స్ప్లెనేషన్ లేకపోవడము, పర్సనాలిటీ డిఫరెన్సెస్, బిహేవియర్ డిఫరెన్సెస్ అనమాట. సో మనకు కొన్ని స్ట్రాటజీని ఫాలో కావాలి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అని అంటే. లెట్స్ సీ ద స్ట్రాటజీస్. బై అవాయిడింగ్ ద అన్నెసెసరీ కాన్ఫ్లిక్ట్. సో కొంచెం అవసరమే లేదు బట్ ఆ కాన్ఫ్లిక్ట్స్ మనం ఇన్వాల్వ్ అవుతాము. సో వాటిని అవాయిడ్ చేసుకోవడం వల్ల మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరగకుండా చూసుకోవచ్చు. కాంప్రమైజింగ్, సో రాదర్ దాన్ ఫైటింగ్, కాంప్రమైజింగ్ అనేది గుడ్. ఓకే, కొలాబరేటింగ్, లైక్ టీమ్ మెంబర్స్ కొలాబరేట్ అయ్యి వాటిని పర్ఫెక్ట్గా ఫినిష్ చేయడం. అవాయిడింగ్ మిస్అండర్స్టాండింగ్స్, ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే వాటిని అర్థం చేసుకొని కాంప్రమైజ్కి వచ్చేసి అవాయిడ్ చేసుకోవడం. సో బై ఫాలోయింగ్ దీస్ స్ట్రాటజీస్ వీ కెన్ మేనేజ్ ద కాన్ఫ్లిక్ట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ టాపిక్స్ ఆఫ్ యూనిట్ 3. And if you want any topic, please comment in the comment section and share it to your friends. That will helpful to the friends as well. Okay, and I want to say all the best for your future as well. మీకు ఏమైనా కోర్స్ కావాలన్నా దేని గురించి కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐ వాంట్ హిట్ 10K సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ మేక్ ఇట్ గాయ్స్.